ఇక్కడ చూస్తే యాక్ అనిపిస్తుంది, కానీ తింటే మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మనం లొట్టలు వేసుకుంటూ ఆదివారం ఆదివారం తినే బోటీ అన్నమాట. ఆ బోటీని అయితే ఈ విధంగా అయితే మాకు కట్ చేసి ఇస్తారనమాట హైదరాబాద్లో. అది కూడా డిఫరెంట్ ఏరియాస్లలో డిఫరెంట్గా కటింగ్ అయితే ఉంటుంది. ఇదైతే మేక బోటీనో అనేది అర్థం కావట్లేదు, గొర్రె బోటీనో అర్థం కావట్లేదు. మీకు ఏ బోటీ లాగా అనిపిస్తుందో చెప్పండి. వాళ్ళైతే క్లీన్ చేశారు కానీ అక్కడక్కడ అలా ఉందన్నమాట. బట్ ఏంటంటే మనం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ విధంగా క్లీన్ చేశాను. క్లీన్ చేసి వాటర్ అన్నీ పోయేలాగా ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఈ మేక బోటీ ఏ విధంగా చేసుకోవాలనేది చాలామందికి తెలియని ప్రాసెస్. ఏంటంటే మనకు స్టఫింగ్కి ఎక్కువగా యూజ్ అడుగుతారు కదా బోటీ. సో ఆ విధంగా చేస్తున్నాను. కళాయిలో ఆనియన్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవడం ఇది ఒక ట్రెండ్ అనమాట. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, తొందరగా ఆనియన్స్ అయితే వేగిపోతాయి. తరువాత మనం నీట్గా కట్ చేసుకున్న బోటీ ఉంది కదా, ఆ బోటీని వేసుకుందాం. నేనైతే ఇక్కడ ఉడకబెట్టట్లేదండో ఈ బోటీని ఉడకబెట్టి చేస్తే అదొక స్టైల్, ఇది ఒక స్టైల్ అన్నమాట. మ్యాక్సిమం పెళ్ళిళ్ళల్లో ఉడకబెట్టి ఎక్కడా చేయరు, ఈ విధంగానే చేస్తారు. యాక్ అని అనుకునేటోళ్ళు అయితే మొత్తం వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. చూస్తే మీకే తెలుస్తుంది అనమాట ఎలా ఉంటున్నాను ఇక్కడ నేను బోటీ అనేది. బోటీ అయిపోయిన తర్వాత ఒక లొట్టలు వేసుకొని తింటూ ఉంటారు కదా, ఆ లొట్టలు వేసుకుంటూ తినే బోటీనే ఈ విధంగా చేస్తారనమాట. ఊరికనే కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి ఇలా చేస్తున్నారు, యాక్ అలా చేస్తున్నారు, నాన్ వెజ్ మానేసేయండి అంటే ఫస్ట్ మీరు మానేసారా అనేది ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ అనేది తింటూ ఉంటారు. మా తెలంగాణలో అయితే నాన్ వెజ్ కానీ మందుకు కానీ ఏ డోకా అనేది ఉండదన్నమాట. ముక్క చుక్క ఉంటేనే మా తెలంగాణలో ఎక్కువ ఆదివారం అనేది ఫిక్స్ అయిపోతారు, అలా ఉంటుందన్నమాట. నేనైతే ఇది సండే రోజు అయితే చేశాను. మనం తినకున్నా కానీ పిల్లలకైనా కనీసం పెట్టాలి కదా, లేదా ఒకరు తింటుంటే పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా. అలాగే కొన్ని తప్పదు అని చెప్పేసి చేసేసుకోవాలి అంతే. కానీ మొత్తం రోజు నాన్ వెజ్ అయితే మేము తిని ఉండలేము కదా. ఎలా అంటే కొంతమంది రిచ్ పీపుల్స్ ఉంటారు కదా, ఆ రిచ్ పీపుల్స్ అయితే డైలీ నాన్ వెజ్ తింటారు. బట్ మేమైతే అలా కాదు, వీక్లీ వన్స్ మాత్రమే తింటాము. బిర్యానీ నిన్న పెట్టింది కూడా లాస్ట్ వీక్ది అనమాట, ఇప్పటి వీడియో కాదు. అలా కూడా మీరు బిర్యానీ పెడుతున్నారు కదా, ఇది పెడుతున్నారు కదా అంటే బిర్యానీ మెంతి చికెన్ రెండు ఒకే రోజు చేసిందనమాట. చికెన్ తెస్తే ఎక్కువైతే మెంతి చికెన్ ఒకటి చేశాను, బిర్యానీ ఒకటి చేశాను. ఈరోజు ఇది పెట్టాను. ఊరికే వరుసగా నాన్ వెజ్ రెసిపీస్ పెడుతున్నారని చెప్పేసి కూడా తిట్టుకోవచ్చు. పెడతాను ప్రతి ఒక్క వీడియోస్ అయితే, వ్లాగ్స్ కూడా పెడతాను, మంచి వ్లాగ్స్ వస్తాయి. ఇక్కడ బోటీని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ నా దగ్గర అయితే నాన్ స్టిక్ కళాయి లేదండి. నీ ముఖానికి నాన్ స్టిక్ కళాయే లేదు, బోటీని ఇలా వేయిస్తున్నావు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. బట్ నాన్ స్టిక్ కళాయి ఉంటేనే వంటలు చేసుకోవాలని ఏమీ లేదు. ఈ విధంగా అయితే మొత్తం ఎర్రగా వేయించుకోవాలన్నమాట. అది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక మంచి మనకి రెడ్డిష్లోకి వస్తాయి. చూసారు కదా ఇక్కడ అలా అన్నమాట. కొన్ని పెద్ద ముక్కలు ఉన్నవి అలా ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ కారం వేసిన తర్వాత ఎలా వస్తుందో కూడా చూసేయండి. క్రిస్పీగా కూడా వస్తుంది. దీంట్లో పసుపు, అల్లం, అలాగే కరివేపాకు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మసాలాలు వేసుకుంటారంటే చెడ్డర మసాలాలు, అది మీ నోటి టేస్ట్ని బట్టి వేసేసుకోండి. నేనైతే ఇక్కడైతే సింపుల్గా చేసుకుంటున్నాను. ఇంకా చెడ్డర మసాలాలు వేసి ఏదో గార్నిషింగ్ కానీ, బయట మనకి ఆ కుకింగ్స్ అని ఈ కుకింగ్స్ అని అక్కడ ఇది వేస్తున్నారు ఇక్కడ ఇది వేస్తున్నామని చెప్పేసి తినే కన్నా మన పాతకాలం రోజుల్లో తినే వంటలకి ఆ టేస్టే వేరనమాట. అలాగే చేసేసుకొని తినండి. ఎందుకండి గడ్డి గట్ర మసాలాలు ఈ మసాలాలు అని చెప్పి ఒంట్లో లేనిపోని కొవ్వులు అలాగే ప్రతి ఒక్కటి వచ్చేస్తున్నాయి. ఇక్కడ నేను ఆయిల్ అయితే తక్కువ పోసాను, బట్ బోటీలో ఫ్యాట్ అయితే కొలెస్ట్రాల్ వేస్తారు కదా, ఆ కొవ్వు వేయడం వల్ల ఆయిల్ అయితే అలా కనిపిస్తుంది. ఇక్కడ నన్ను అయితే జడ్జ్ చేయకండి. ఆఫ్టర్ బోటీ వండిన తర్వాత మనకి దగ్గరికి అయిపోతుంది అనమాట. చూసారు కదా కారము, ధనియాల పొడి. మీకు కావాలనుకుంటే ఇంకా మటన్ మసాలా కానీ ఇవన్నీ దొరుకుతాయి కదా, ఏవైనా కానీ వేసేసుకోండి.
బట్ ఇక్కడైతే సింపుల్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసేసుకోండి. దీంట్లోకి పచ్చి పులుసు చేసుకొని తింటే ఉంటుందబ్బా, ఆహా, ఆ టేస్టే వేరనమాట. మీరు ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి, చాలా బాగా వస్తుంది. ఇది సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి. కారం వేసుకున్న తర్వాత పెద్దగా పెట్టేసి చేస్తే మాడిపోతుంది అనమాట, బొగ్గులు అయిపోతాయి. ఇక్కడ కొవ్వు ఉండడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఒకవేళ లేదు కొంచెం రైస్లోకి కావాలనుకున్న వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనం తినేటప్పుడు ఆల్మోస్ట్ మొత్తం బంక అయిపోతుంది అనమాట, చేతులు కొవ్వుగా కనిపిస్తూనే ఉంటాయి. ప్లేట్లకు అంటుకున్న జిడ్డు కూడా పోదనమాట, అలా ఉంటుంది బోటి తినాలంటే. వండేటప్పుడు బాగానే టేస్ట్గా వేడివేడిగా బాగానే తినాలనిపిస్తుంది. అది చల్లారిన తర్వాత ఉంటుందండి, ప్లేట్లు దోమలేక గిన్నెలు దోమలేక చచ్చిపోతాం ఆడోళ్ళము, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా సింపుల్గా చేసుకోండి. దీంట్లోకి మంచి శనగలు ఉడకబెట్టుకొని వేసుకున్నా కానీ పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ప్రతి కొత్త ఇళ్ళల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అదే అండి, మా తెలంగాణ స్టైల్లో చెప్తున్నాను. కొత్త ఇళ్ళల్లోకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు బోటిని సపరేట్గా తీసుకొని స్టఫింగ్ కోసము మగోళ్ళు ఉడకబెట్టిన మంచి శనగలలో బోటి కలుపుకొని తింటారనమాట. అలాంటి టేస్ట్ ఒకటి, ఈ టేస్ట్ ఒకటి, అలాగే దోసకాయ బోటి ఒకటి, గోంగూర బోటి ఒకటి, ఇలా చాలా డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. మనం డిఫరెంట్గా పాతకాలం స్టైల్లో తినేస్తే ఏ రోగాలు ఉండవు. అదే ఆ మసాలాలు ఈ మసాలాలు అవి ఇవి అన్నీ వేసుకుని తింటే రోగాలు వస్తాయన్నమాట. అలా కాకుండా మనం కొంచెం సింపుల్గా యూస్ చేసుకోవాలి. ఏవైనా కానీ ఒక లిమిట్లో యూస్ చేసుకోవాలంటారు కదా, అదే లిమిట్ అనమాట. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యూస్ చేసి మీరు కూడా కుక్ చేసి చూడండి. లాస్ట్కి అయితే గరం మసాలా, ఈ గరం మసాలా మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. లవంగాలు, దాల్చిన చెక్క, ఏలక్కాయలు, మిరియాలు ఇవన్నీ కలిపి పొడి చేస్తాం అనమాట. ఆల్రెడీ ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి గరం మసాలా అయితే లాస్ట్కి వేసి దించేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంటుందో చూద్దాము. రైస్లో కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి, ఆహా. చపాతీలోకి అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా స్టఫింగ్ ఉంటుంది కదా, ఇంకా అది జెంట్స్ చెప్పాలి, నేనైతే నాకు తెలియదు కాబట్టి. జెంట్స్ కూడా స్టఫింగ్ కోసం అని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ వండిన తర్వాత కొంచెం సేపటి తర్వాత అయితే మొత్తం ఆయిల్ అనేది ఎక్కడా ఉండదన్నమాట. అంత బాగుంటుంది. చూస్తేనే లొట్టలు వేసుకుంటూ తినాలనిపిస్తుంది కదా. లేట్ ఎందుకు, మీ ఇంట్లో కూడా వండేసేయండి. వండేసి చూడండి. ఇదైతే నేను ఎందుకు గెలుకుతుంది కోడి లెక్క అనుకోవచ్చు, మాడుతుందని చెప్పేసి కలుపుతున్నాను, అంతేగాని ఏం లేదనమాట. ఇక్కడ మొత్తం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. అంటే మన బోటి వచ్చేసి ఫస్ట్ చూస్తే కర్రీ ఉంటుంటే అమ్మో దీనికి ఆయిల్ ఎక్కువైపోయినట్టుంది, ఇంట్లో ఎడాపెడా ఆయిల్ అయితే పోషేస్తూ ఉందన్నమాట అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఆయిల్ కాదు, ఫ్యాట్ అనేది దాంట్లో వస్తుంది కదా, అలా అనమాట. చూసారు కదా, ఇలా ఉంటుంది. మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసుకున్నప్పుడు వేడివేడి అన్నము దగ్గర మనము బోటి వేస్తే ఆయిల్ అయితే ఆల్మోస్ట్ వేడికి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా బాగా కరిగిపోయి ఆయిల్ రూపంలో వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటే చాలు, ఇంకా ఆయిల్ కలుపుకొని తినాల్సిన అవసరం అయితే లేదు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే పలచగానే కలిపాను. వేడి అన్నంలో ఆహా, ఈ ముద్ద అయితే పెట్టేసుకుంటే సూపర్గా ఉంది, స్వర్గంలో తేలినట్టుందనమాట. నాన్ వెజ్ లవర్స్ అయితే, బోటీ లవర్స్ అయితే పక్కా ట్రై చేసేయండి, సూపర్గా ఉంటుంది. సింపుల్గా ట్రై చేసేయండి, మన అమ్మమ్మ వాళ్ళు చేసుకున్నలాగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అండి, బాయ్.